హలో హాయ్. ఈరోజు నేను చేసిన కర్రీ చూడండి, పనస గింజల కూర. సో చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీని మనం ఇప్పుడు ప్రిపేర్ చేద్దాం. సో ప్రిపరేషన్కి రెడీ. ఓకే, చేద్దాం కర్రీ. హలో హాయ్, నేను మీ స్వాతి మేడం. ఈరోజు మన కిచెన్లో ఏం చేద్దామంటే, మొన్న పనస తొనలు మనం తినేస్తాం కదా, తినేసిన తర్వాత ఈ గింజల్ని పడేయొద్దని చెప్పాను కదా. సో ఈరోజు ఆ పనస గింజలతోటి రెసిపీని తయారు చేసుకుందాం. సో టుడేస్ రెసిపీస్ పనస పిక్కల కూర. ఓకే, పనస గింజల కూర. పనస గింజలు ఇవి ఒక 25, నెక్స్ట్ ఒక పెద్ద ఉల్లిపాయ, 3 పచ్చిమిర్చి, ఇదేమో 1 స్పూన్ మసాలా, ఇది గసగసాల పౌడర్. సో జీడిపప్పు టేస్ట్ వస్తుంది కాబట్టి గసగసాలు, ఉప్పు, కారం, ఆయిల్. సో ఇప్పుడు మనం ఎలా వంట చేయాలో చూపిస్తాం. ముందుగా మనం ఈ పనస గింజల్ని మనం ఒక కుక్కర్లో వేసి, కుక్కర్లో ఒక 3-4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలి. ఈ పైన చూసారా వైట్ లేయర్ ఉంది కదా, ఈ వైట్ లేయర్ ఏంటంటే మనం ఉడికిన తర్వాత ఒలిచేసుకోవాలి. సో ముందుగా కుక్కర్ని పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు వీటిని ఉడికించాలి. ఓకే, ఇలాగా మనం ఒక 4-5 విజిల్స్ వేయించుకోవచ్చు, ఏం పర్లేదు. ఒక 4 విజిల్స్ వరకు వెళ్ళండి. ఇప్పుడు ఒక 4 విజిల్స్ అయిపోయి బాగా చల్లారాలి కుక్కరు. సో ఇప్పుడు చూద్దాం. ఇదిగోండి, గింజలు ఉడికిపోయినాయి. అయితే ఈ పై లేయర్ ఉంది కదా, ఈ పై లేయర్ని మనం తీసేయాలన్నమాట. ఓకే, చక్కగా ఓల్చేయాలి. ఓకే, ఇదిగోండి, ఇలాగా మనం తొక్కలన్నిటినీ తీసేసుకోవాలి. బట్ తొక్కలు తీయడం అనేది చాలా కష్టం, చాలా చాలా కష్టం. అందుకని ఏం చేయాలన్నమాట, ఒక్క పనస గింజని 2గా కట్ చేసేయండి. తొక్క ఉన్నప్పుడే కట్ చేసేసి కాసేపు ఫ్యాన్ కింద ఆరబెట్టండి, తర్వాత వస్తాయి. సో మరి అంతే, మనకి ఏదైనా రుచికరమైనది, అద్భుతమైన, అద్వితీయమైన, టేస్టీ రేర్ వంటలు నేను చూపిస్తున్నాను కాబట్టి కొంచెం కష్టమైతే ఉంటుంది. కాబట్టి మీరు కూడా ఇలాగా తొక్కలు తీసేసి వీటిని రెడీ చేసి, కూర మాత్రం చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఓకే, సరే కర్రీ చేద్దాం. ఇప్పుడు ఒక కళాయిని పెట్టుకొని ముందుగానే ఆయిల్ వేసేసుకొని, మీకు నచ్చినంత ఆయిల్ వేసుకోండి. నేను కొంచెం ఎక్కువనే ఆయిల్ వేస్తాను. సో అందులో ఉల్లిపాయ ముక్కలు, తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చిని ఇందులో వేసి గోల్డిష్ బ్రౌన్ షేడ్లోకి వచ్చేంత వరకు వేపుకోవాలి. ఒక 4 రెబ్బలు కరివేపాకును కూడా వేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు చక్కగా గోల్డిష్ బ్రౌన్ షేడ్లోకి వచ్చేయాలి. ఇవ్వండి, ఇలా బాగా వేగిపోయినాయి. ఇప్పుడు మనం ముందుగానే ఉడకబెట్టి తొక్కలు తీసుకొని కట్ చేసుకున్న పనస గింజల్ని కూడా ఇందులో వేసేయాలి. అసలు మటను, చికెన్లు కన్నా ఇలాంటివి ఎంత బాగుంటాయో తెలుసా. అసలు నాన్ వెజ్ జోలికే వెళ్ళరు. కాకపోతే అది ఈజీ మేకింగ్, ఇది కొంచెం ప్రాసెస్ కష్టం. సో ఇలాగా ఒక 2 మినిట్స్ ఉండాలి. ఇప్పుడు మసాలా తీసుకున్నాం కదా, ముందుగా ఈ మసాలాని ఇందులో వేసేసుకోవాలి. నెక్స్ట్ గసగసాల పౌడర్ని కూడా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూను సాల్ట్ని కూడా మనం ఇందులో వేసుకోవాలి. 1 స్పూను కారాన్ని కూడా మనం వేసుకోవాలి. వేసేసుకొని మొత్తం ఇవన్నీ కూడా కలిసేటట్టు
ఇలాగా చేసుకొని ఇప్పుడు ఒక చిన్న గ్లాసు వాటర్ని ఇందులో వేయాలి. చూసారా, గసగసాలు జీడిపప్పు రెండు ఒకేలాగా వర్క్ చేస్తాయండి. సో రెండు సేమ్ టేస్టే ఉంటాయి. జీడిపప్పులో మనకి తక్కువ యూజెస్ ఉంటాయి, బట్ గసగసాల్లో చాలా ఎక్కువ యూజెస్ ఉంటాయి. సో ఇలా కొంచెం వాటర్ వేసేసి ఓకే, ఇప్పుడు మనం లిడ్ని పెట్టేసుకొని ఒక 5 minutes ఉడకనిద్దాం. చూద్దాం, ఇప్పుడు కర్రీ అయిపోయిందండి ఆల్మోస్ట్. ఇదిగో ఇలా, కాకపోతే మనకి కొంచెం ఊడుపులాగా ఉంది, కానీ ఇది మనం ఆఫ్ చేసేసిన తర్వాత చల్లారిపోతే దగ్గరకు అయిపోతుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు లాస్ట్ చక్కగా కొత్తిమీరతోటి మనం గార్నిష్ చేసేసుకోవడమే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. సో ఇదండి టేస్టీ టేస్టీ పనస గింజల కూర. చాలా బాగుంటుంది. కొద్దిగా అన్ని కూరల కన్నా కొంచెం మనకి ఒక 10 minutes దీనికోసం కష్టపడతాం, కానీ టేస్ట్ మాత్రం సూపర్. సో మీరు కూడా చేసుకోండి పనస గింజల కూర. థ్యాంక్ యూ.